వాక్యానికి వెళ్తుంటాం. దేవునికి మహిమ కలుగు. మరి మత్తయి సువార్త ఈరోజు దేవుని యొక్క అంశం మత్తయి సువార్త 10:28. ఈరోజు అంశం వచ్చేసి నీ ఆత్మకు బరువెంతో తెలుసా? నీ ఆత్మకు ఒక బరువు ఉంది. నీ శరీరానికి బరువు ఉంది కదండి, అలా నీ ఆత్మకు బరువు ఎంతో నీకు తెలుసా? సో స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈరోజు మనకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చినాడు. ఆయన నడిపింపుని బట్టి ముందరికి వెళ్దాం. మత్తయి సువార్త 10:28 తీసిన వాళ్ళు గట్టిగా చదవండి. ఒక వచనం ఉంటుంది, చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. అంటే ఏంటి అంటే కష్టకాలంలో మనకి దేవుడు ఏది బోధిస్తాడో మనం వెలిగించబడిన తర్వాత, అంటే మన కష్టం ఉన్నప్పుడు దేవుని గురుగుతుంటాం, సనుగుతుంటాం. ఏం దేవుడు అసలు నాకేం చేసినాడని, నా పరిస్థితి లేనిది, నా స్థితిగతి లేనిది, నాకే కన్నీళ్ళు ఎందుకు పెట్టాడంటే ఆ చీకట్లో నుండి బయటికి తీసుకురానికే కష్టాలు అనమాట. మెరుగుపెట్టు అంబుల పొదిలో నిన్ను పెట్టుకోవడానికి. మెరుగుపెట్టిన అంబుల పొది ఆయన వెనకాల ఉందంట. ఎప్పుడు సాతాను మీద ఉపయోగించడానికి కావాల్సిన సమయంలో వాడేటప్పుడు వాడతాడు నేను. హల్లెలూయా. సో అలా వాడబడాలి అంటే ఈ రోజు నువ్వు మెరుగుపెట్టబడాలి. మెరుగుపెట్టబడుతున్నప్పుడు మాత్రమే దేవుడికి ఇష్టమైన పాత్రలుగా మనం ఉండగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. మరి అక్కడ మత్తయి సువార్త 10:28 ఒక మాట అంటారు చూడండి, మరియు అంతేకాకుండా ఆత్మను చంపక దేహమును చంపు వారికి భయపడకుడి. కానీ అంటే దేహాన్ని చంపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచేయవానికి మిక్కిలి భయపడుడి. సో ఆత్మను దేహమును కూడా నరకంలో పడవేవానికి మిక్కిలి భయపడమంటున్నాడు. మరి ఈరోజు మన జీవితాల్లో మన పరిస్థితులలో ఆత్మీయ స్థితిని మనం కొలత వేసుకొని చూడగలగాలి. గాలికి బరువు ఉన్నప్పుడు ఆత్మకి బరువు ఉండదా అండి? గాలి బరువు ఎలా తెలుసు? సైన్స్ లో పాఠం నేర్చుకున్నారు, గుర్తుందా? గాలిని మనం ఎంత వెయిట్ ఉందో చూడడానికి తక్కిళ్ళు పెట్టి చూడాలంటే ఎలా పట్టుకుంటున్నాము, ఎలా చేయగలుగుతున్నాము అంటే ఒక 2 బెలూన్స్ తీసుకుంటారు. 2 బెలూన్స్ తీసుకొని ఒక బెలూన్ ఇంకొక బెలూన్ నిండా గాలిని ఊదడాన్ని బట్టి 2 తక్కడ మీద పెట్టినప్పుడు అవి 2 ఈక్వల్ గా బరువు వచ్చేటట్టు ఊచి దాని మీద పెట్టి ఒక బెలూన్ ని మాత్రం పగలగొట్టేస్తారు అనమాట. పగలగొట్టినప్పుడు ఇంకొక బెలూన్ ఏమేమవుతుంది, ఆటోమేటిక్ గా తక్కడ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దిగుతుంది. అప్పుడు ఆ మెజర్మెంట్ ని తీసుకొని గాలికి బరువు ఉంది, సైన్స్ లో ఉంటుంది, 5th క్లాస్ లోనే ఉంటుంది అనుకుంటా, ఐ థింక్ సో. ఓకే, మరి 5వ తరగతిలోనే మనకి గాలికి బరువు ఉందని తెలియపరిచినాడు. మరి సైంటిస్టులు గాలికి బరువు ఉందా లేదా అని కనుక్కున్నట్టుగానే మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అని సైన్స్ పరిశోధించడం జరుగుతుంది. సో పరిశోధించిన విధానంలో ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినును గాక అనేవి నెరవేర్పులోకి జరుగుతున్నాయి. హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితాల్లో బైబిల్ నిజమా అంటే ఎస్ నిజమే అండి. ఎందుకంటే చరిత్ర రాను రాను స్థిరపరచబడుతుంది. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. దేవుని యొక్క నడిపింపు మనము తెలుసుకోలేకపోతున్నాము, కానీ నిజంగా దేవుని నడిపింపు తెలుసుకుంటే చింత, అభద్రత భావం, వేదన, దుఃఖం అనేది చాలా దూరం అయిపోయిన బ్రతుకుతాం. నిరీక్షణ గలవారులాగా మనం నిరీక్షణతో సంతోషభరితమైన జీవితాన్ని జీవిస్తాం. ఎందుకంటే పిల్లల విషయంలో కావచ్చు, యజమానుల విషయంలో కావచ్చు, పరిస్థితుల విషయంలో కావచ్చు, స్థితిగతుల విషయంలో కావచ్చు అపవాది ఏలుబడి ఉంది, లేదనైతే లేదు. అపవాది ఏలుబడి ఉంది కాబట్టి ఈ అపవాదిని గెలవాలి అంటే మనం ఆత్మ వశములోనికి వెళ్ళాలి, ఆత్మ ఆవేశంలో ఉండాలి అని అంటున్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. మత్తయి ఆదికాండం మరి నాసికారంధ్రములలో నరుడికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయినాడు. అంటే ఇప్పుడు మనిషిలో ఉన్న ఆత్మను గాలి అని చెప్పొచ్చు, అవునా? సో సైంటిస్టులు పరీక్ష చేసినప్పుడు అంట ఒక వ్యక్తి, ఆయన పేరు ఏం పేరంటే రెనీ డెకర్స్ అనే ఒక డాక్టరు 6 మందిని తీసుకున్నాడంట, అప్పుడప్పుడే చనిపోయే రోగులను. సో 6 మందిని సున్నితమైన తక్కడ చేయించి తక్కడ మీద వాళ్ళని పడుకోబెట్టినారంట. ఇప్పుడు అప్పుడో ప్రాణం పోతుందంట వాళ్ళని. సో అలా ఆ సమయంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు
21 గ్రాములు తగ్గిందంట. ఎంత తగ్గింది? 21 గ్రామ్స్. సో 21 గ్రామ్స్ తగ్గితే అందరి శరీరాలు చనిపోయిన తర్వాత చూస్తే అందరివి 21 గ్రామ్స్ తగ్గినాయంట. దేవునికి మహిమ కలుగుతుంది. సో ఇప్పుడు ఫైనల్ గా కొంతమంది ఒప్పుకోకపోయినా ఆయన మాత్రం థియరిటికల్ గా నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను, ఆత్మ బరువు ఎంతో తెలుసా? 21 గ్రాములు అని అంటున్నాడు. సో 21 గ్రాములు అంటే 2 తులాలు, 12 గ్రాములను తులం అంటారు కదా ఓల్డ్ అయితే. కొత్త బంగారం అయితే 10 గ్రాములని 1 తులం అంటారు. సో మరి ఇక్కడ 21 గ్రాములు అంటే 2 తులాలంత ఆత్మ బరువు ఉంటదంట. 2 తులాలంటే పెద్ద బరువు ఉంటదా? ఏముండదు కదా. అంత తక్కువ బరువులో ఆత్మ మనలో ఉంటది. మరి చనిపోయిన వెంటనే అది సర్రమని వెళ్ళిపోతుందంట. ఇంకొక వ్యక్తి ఆత్మని ఫోటో తీసినాడంట కనిపెట్టి. ఇంకొక వ్యక్తి ఆత్మను మళ్ళా శరీరంలోనికి, ఇంకొక సైంటిస్ట్ ఆత్మను శరీరంలోనికి పంపించాలంటే ఏం ప్రయోగాలు చేయాలనేసి సొంత కొడుకును చంపుకొని, సొంత కొడుకు ఆత్మ వెళ్తున్నప్పుడు ఒక సీసాలో బంధించడానికి ప్రయత్నం చేసి మూత పెట్టేసినాడంట. పెడితే అది సీసా పగలగొట్టుకుని ఆత్మ సర్రమని వెళ్ళిపోయిందంట. అంత వేగం ఉంటుందంట ఆత్మ. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎంత పవర్ఫుల్ లైట్ ని క్యారీ చేస్తున్నది దాన్ని. అందుకే ఆది యందు జలముల మీద అలార్చిన ఆత్మ ఎట్లుందంట? వెలుగుమయమైనదిగా ఉంది. అందుకే నేను లోకమునకు వెలుగైనాను అని అంటున్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన వెలుగైనాడు కనుక ఆయన వాక్యాన్ని ధరించిన మనము కూడా, ఆయన శ్వాసను ధరించిన మనం కూడా వెలుగుమయమై ఉన్నాము. అయితే లోకానుసారమైన మనిషి యొక్క వెయిట్ 21 గ్రాములు. అంతే నా ప్రభు, అంత ఉంటే చాలా అన్నట్టు నేను ప్రభు దగ్గర ఆలోచించడం అంటే మెడిటేట్ చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఒక కొత్త లెక్కను ఇచ్చినాడు. అదే మనం ఈరోజు నీ ఆత్మ బరువు ఎంత అనేది తెలుసుకుంటాం. మనలో ఏమేమి ఉన్నాయి? ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, కాల్షియము, ఫాస్ఫరస్. ఈ 6 కణాలు చాలా ముఖ్యమైన కణాలు మనలో ఉన్నాయి. అలాగే మానవుని శరీరంలో కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న మూలకాలు కూడా ఉన్నాయి. అది ఒకటి ఐరన్, జింక్, పొటాషియము, సోడియము, మెగ్నీషియం, సల్ఫర్. సైన్స్ పోతున్నట్టు లేదా క్లాసు? సరే, అంటే దేవుని ఎంత ఘనపరచాలో నేను మీకు ఈరోజు చెప్తున్నాను. సో నిజంగా ఈరోజు హ్యాపీ డే. సరే, మరి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ మన శరీరానికి అవసరం. అవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి అంటే మన్నులో దొరుకుతున్నాయి. కాబట్టి మన్నైన నువ్వు మరలా మంటికి చేరదు అని సెలవిచ్చినట్టుగా ఆదాము పాపం చేసినప్పుడు ఏమైందంటే నువ్వు కష్టపడి చెమటోడ్చి ఏం చేయాలా? వ్యవసాయం చేసుకొని తినాల. నేలను దుక్కి పండించి తినాలి అని అంటాడు. ఎందుకు నేలలో నుండే తినాలంటే ఆ నేల మట్టిలో కూడా మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నిటిని మొక్క ఖనిజాలు ఆస్వాదించి పెరుగుతాయి. వాటిని తినే పశువులు బ్రతుకుతున్నాయి, వాటిని తినే మనుషులు బ్రతుకుతున్నారు. అంటే మొక్కలు భూమిలో ఉన్న దాన్ని లాగేసుకుంటే భూమిలో నుండి వచ్చిన మొక్కలను గాని పశువులని గాని మనము తీసుకునడం వల్ల మన శరీరానికి ఇప్పుడు ఏమవుతుంది? ఆశీర్వాదం వస్తుంది. అంటే ఆ ఖనిజ లవణాలన్నీ మనకు అందుతున్నాయి, మూలకాలన్నీ మనకు అందుతున్నాయి కాబట్టి మనం శక్తి పొందుకుంటున్నాం. హల్లెలూయా. మరి ఎంత అద్భుతమైన దేవుని ధ్యానిస్తున్నాం కదా, ఎంత గ్రాటిట్యూడ్ చూపించాలి మనం దేవుని. సరే, మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఆదాము గురించి ధ్యానిస్తే, ఆదాము ఎక్కడి నుండి తీయబడినాడమ్మా? మట్టి నుండి తీయబడినాడు. అంటే మట్టి నుండి తీయబడినాడు అనేది ఆది కాండంలోనే మనకు ప్రభు బయలుపరిస్తే సైంటిస్టులు ఇప్పుడు బయలుపరుస్తున్నాడు. అవును, ఆది కాండంలో చెప్పినట్టుగానే నిజమే అని వాళ్ళు ఒప్పుకోకపోయినా చరిత్రకు చెప్తున్నారు వాళ్ళు. ఎస్, మానవుడు ఈజ్ ఈక్వల్ టు మట్టి, మనిషి ఈజ్ ఈక్వల్ టు మట్టి. ఈ మట్టిని మనిషిగా మార్చినప్పుడు హిబ్రూ లాంగ్వేజ్ లో ఏమంటారంట? హిబ్రూలో ఆదామా అంటే రక్తము అని అర్థం అంట. ఆదోమ్ అంటే ఎరుపు రంగు గలవాడు అని అర్థం అంట. ఆదోమ్ అంటే ఎరుపు రంగు గలవాడు. మళ్ళీ ఆదాము అంటే డిఎన్ఏ కలిగిన వాడు, అంటే మనిషి రక్త మాంసములు కలిగిన వాడు. ఆదాము అంటే రక్త మాంసములు కలిగిన వాడు, ఎర్ర మన్నుతో చేయబడిన వాడు ఆదామా అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నీలో రక్త కణాలు కలిగిన వాడు అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఆదాం అనేది ఆల్ఫాబెట్స్ లో హిబ్రూ ఆల్ఫాబెట్స్ లో తీసుకుంటే అలెఫ్,
డలెట్ మెన్, అలెఫ్ డలెట్ మెన్ అనేక పదాలను హిబ్రూ లాంగ్వేజ్ లో తీసుకున్నారు. సో దాన్ని DNA గా చూపిస్తుంది అక్షరాలు. ఏం చూపిస్తుంది? అంటే ఆదాం అనే పేరులోనే ఏముందట? DNA అనేక పదాలు ఉన్నాయి. అంటే ఈరోజు మనం అందరినీ పరీక్షించాలంటే మన ప్రాణాన్ని పరీక్షిస్తే మన DNA యొక్క పుట్టు పూర్వత్వాలన్నీ తెలపడతాయి. ఫారెన్ లో అంట మనము హాస్పిటల్కి వెళ్ళాలంటే మనకు ఒక ఫైల్ ఉంటుందంట, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆ ఫైల్ మెయింటైన్ చేస్తారంట. ఎందుకు తెలుసా? బ్లడ్ ని బట్టే మన జీవితంలో రోగాలు వస్తాయి. కాబట్టి బ్లడ్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, ఏదే టెస్ట్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చిన్నప్పటి నుండి ఉన్న ఫైల్ ఖచ్చితంగా ఉండాలంట. సో ఫైల్స్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఫైల్ లేకుండా అక్కడ హాస్పిటల్లో చూడబడడం జరగదు. సో ఇప్పుడు మన ఇండియాలో కూడా రక్త పరీక్షలు లేకుండా ఎవరైనా టాబ్లెట్స్ ఇస్తున్నారండి ఇప్పుడు? అప్పుడు ఊరికి చేయి చూసి, నాడి చూసి, నాడి వ్యవస్థను బట్టి నాటు మందులు, తర్వాత అవి ఇవి ఇచ్చేటోళ్ళు, ఇంగ్లీష్ మందులు కూడా ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఇంగ్లీష్ మందులను ఊరికే పోయి ఇస్తే అస్సలు పనిచేయవు. బ్లడ్ టెస్ట్ చేసి మీ యొక్క బ్లడ్ ని బట్టి ఆ బ్యాక్టీరియాని చంపడానికి కావాల్సిన యాంటీబయాటిక్స్ ఇస్తున్నప్పుడే అవన్నీ పని జరగడం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇక రక్తం యొక్క భాషని నువ్వు నేను చదవగలమా? రక్తం యొక్క భాషని నువ్వు నేను చదవగలమా? కానీ ఆ చదువు చదివిన ల్యాబ్ టెక్నీషియన్ మాత్రమే దాన్ని చదవగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ యొక్క ఆత్మ బరువు ఎంతో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా? సైంటిస్ట్ అంటే కరెక్ట్ గా చెప్పలేడు. కానీ ఆ భాష తెలిసిన వారికి, ఆత్మ భాష తెలిసిన వారికి దాని బరువు ఎంత ఉండాలో తెలుసు. హల్లెలూయా. మరి ఈరోజు ఒక పరిస్థితులలో మనం వెళ్తా ఉన్నాము. మరి ఆదాం అంటే మట్టి నుండి వచ్చిన వాడు, రక్త మాంసములు కలిగిన వాడు, భూ సంబంధమైన వాడు అనేది మనం ఆదాం గురించి తెలుసుకుంటున్నాం. ఈ మట్టి నుండి వచ్చిన వాడు, భూ సంబంధమైన వాడు, లేకపోతే రక్త మాంసములు కలిగిన వాడు మొదట ఎక్కడ సృష్టించబడినాడు అంటే 2వ అధ్యాయము 26, 27, 28 చూస్తే మన పోలిక చొప్పున నరుని సృజించి భూమిని, ఆకాశమును, సముద్రమును ఏలుటకు ఇతన్ని నిర్మించదము అని అంటున్నాడు. హల్లెలూయా. మరి భూమిని, ఆకాశమును, సముద్రమును ఏలుటకు ఇతను ఒక ఆధారంగా చేస్తున్నాను, ఇతనికి పోలిక నా పోలిక ఇస్తున్నాను అంటున్నాడు. మనమందరం ఎవరి పోలికలో ఉన్నాము? మన తండ్రి అయిన దేవుడి పోలికలో ఉన్నాం. ఆ పోలిక ఏం చేస్తుందంటే ఆ పోలిక ప్రేమించగలదు, ఆ స్వభావం ద్వేషించగలదు, ఆ స్వభావం శిక్షించగలదు, ఆ స్వభావము చాలా ఉద్దేశాలను తెలియపరచగలదు. ప్రైజ్లా. కానీ దేవుడు ద్వేషించడం లేదు, మనుషులను ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఆ స్వభావంలో నుండి మనము ఉత్తమమైనవి కలిగి ఉండాలి అనేది చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ ఆదామును అపవాదైన సాతాను మోసం చేయడం జరిగిందో, ఆ యొక్క ఆదామును మోసం చేయడం జరిగిందో, అప్పుడు వాళ్ళలో సాతాను యొక్క స్వభావాలు ద్వేషము, కుళ్ళు, అసూయ, లోకానుసారమైన కోరికలతో నిండిన మనిషిగా మార్చివేయబడడం జరిగింది. ప్రైజ్లో. అంటే దేవుని ఉద్దేశంలో ఉన్నప్పుడు ఫ్లెష్ కి ఎలాంటి అధికారము లేదు కదా, ఆత్మకు మాత్రమే అధికారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవదూతలను చూస్తే వాళ్ళు ఎట్లా కనబడిస్తారు మనకి? చాలా తెల్లగా, అందంగా, లైట్ కలిగిన వెలుగు క్యారీ చేసే వాళ్ళుగా కనబడుతున్నారు. సో అలాగే ఆదామవ్వలను సృష్టించినప్పుడు కూడా ఆయన వెలుగు, ఆత్మ అంటే వెలుగు కదండి. కాబట్టి ఆయన వెలుగు చేత మనల్ని నింపిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఆదామవ్వలు వస్త్రహీనులైనారు అనేది అబద్ధము. కానీ వాళ్ళు మహిమను వస్త్రముగా ధరించినారు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి నిజంగా నేను చాలాసార్లు చెప్పింటా మీకు, ఏమని అంటే ఒక చనిపోయిన వ్యక్తిని దర్శించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మ అతని తల దగ్గరే ఉంటుంది. మీరు బర్రెలైనంత వరకు చూడొచ్చు. ఆ వ్యక్తి యొక్క ఆత్మను ఇప్పుడు నుండి మీరు కావాలంటే ప్రయత్నం చేయండి, దేవ మాగుడు తెలియపరచండి అని ఖచ్చితంగా చూడగలుగుతారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఆత్మ వెంటనే వెళ్ళిపోతుంది, కానీ శరీరంలో నుండి వేరు చేయబడిన తర్వాత ఆ తల దగ్గర నేను చాలా సార్లు ఆత్మని చూడగలిగిన ధన్యత దేవుడు నాకు ఇచ్చినాడు. మరి నేర్చుకోవడానికి ఇచ్చినందు అని నేను అనుకొని దేవుని కృతజ్ఞతలు తెలిసిన. సో ఈ ఆత్మ వాళ్ళు నిజంగా మంచి కార్యాలు చేసిన వారుగా, దేవునికి ఇష్టలైన వారుగా, అంటే తెల్లని మహిమ వస్త్రాలు వాళ్ళు ధరించిన వారుగా ఉంటారు. ఆమేన్.
మరి వారు నిజంగా వారు ఏ మంచి కార్యాలు జరిగించకుండగా వారి జీవితం స్వార్థపూరితంగా బ్రతికిన వాళ్ళకి మాత్రము వస్త్రహీనులుగా వారి ఆత్మను నేను చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగుతుంది. సో వస్త్రహీనులుగా ఉండడాన్ని బట్టి వాళ్ళ జీవితం ఏమని అర్థం? వాళ్ళు నరకానికి చక్కగా పోతున్నారని అర్థం. అక్క మనం ఎట్లా చూడగలుగుతాం అక్క? బట్టలు లేకుండా దేవుడు చూపించాడు కదా అంటే వాళ్ళ పొజిషన్ ని మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ దిశమ్మల కనబడకుండా నువ్వు కాపాడుకోవాలని ప్రకటన గ్రంథంలో ఉంది. అవునా అండి? అంటే ఈరోజు మనకు వాక్యంలో లేనిది ఏది బోధించడం లేదు, ముందుగానే దేవుడు సమస్తాన్ని బోధించినాడు. అందుకే ఇప్పుడు నుండి మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తున్నాను అని అన్నాడు యేసయ్య. ఆమేన్. ఆయన స్నేహితులని పిలువబడిన మీకు ఏది దాచబడలేదు, ప్రతిదీ తెలియపరిచినాను. కాబట్టి మీరు నా స్నేహితులు, దాసులని పిలువక స్నేహితులని ఒక మంచి స్టేటస్ మీకు ఇస్తున్నాను అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు మనము భయపడడం కాదు, ఎక్కువ విధేయత చూపించాలి. స్నేహితుల దగ్గర భయం ఉండదు, కానీ ప్రేమతో చాలా విధేయత చూపిస్తాం. ఆమేన్. హల్లెలూయా. ప్రేమతోనే మనం దేవుని సన్నిధానంలో ఎక్కువ సంతోషాన్ని కలిగి ఉండగలము. భయపడుతూ మనం బ్రతకలేము. ఎవరితోనైనా భయపెట్టించే వ్యక్తులు వస్తే సైలెంట్ అయిపోతాం. ఇంట్లో డాడీ చూడండి, అవునా, సైలెంట్ అయిపోతాం. అయితే మమ్మీతో ఉన్నప్పుడు భయం ఉండదు కాబట్టి కిలకిల కలకల. అవును, తమ్ముళ్ళు వీళ్ళందరితో క్యాజువల్ గా ఉంటాం. భయపెట్టించి అన్న వచ్చినాడు అనుకో, తమ్ముడు వచ్చినా అనుకో, పిల్లల సైలెన్స్ అవుతాం కదా, వీడు వచ్చారా ఇంటికి అని. మా ఏరియాలో ఒక అంకుల్ ఉంటుండే అనమాట. పిల్లలు గోళీలు ఆడుతా అన్న బాల్ ఆడుతున్నా వెంటనే ఆయన వచ్చి అవన్నీ తీసేసుకొని పోనరా మీ అమ్మలు పిలిస్తే ఇంటికి పోరు మీరు అని అన్ని తీసుకొని వెళ్ళిపోతుండే. ఆయన దగ్గర నుంచి తీసుకోవాలంటే ఎవరు సాధ్యం కాదట. ఆయన చూనికనే అట్లా పెద్ద ఎత్తు బోలా మనిషి లాగా ఉండి అందరినీ భయపెట్టించేటోడు అన్నమాట. పిల్లలు ఒక్కో రూపాయలు వచ్చారో అని ముందరనే అవన్నీ తీసుకొని పిల్లలు జబ్బులేసుకొని సైలెంట్ గా కూర్చుంటుంది. ఆ ఒక్కవేళ ఆయన చూడలేదంటే ఆ రోజు వాళ్ళ సామాన్ వెళ్ళిపోయినట్టనే. ఇంకా అంటే ఒక మనిషిని చూస్తే భయంతో జాగ్రత్తతో బ్రతకడానికి ఇష్టపడింది. కానీ ప్రేమించే వ్యక్తి అయితే భయపడతామా అండి? తీసేస్తామా? అయితే ఈరోజు యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వస్తున్నప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాలి. కాబట్టి కృతజ్ఞతతో ఆయన గుమ్మంలోనికి ప్రవేశించండి అని అంటున్నాడు. అంటే ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలంట? సంతోషంతో, గ్రాటిట్యూడ్ కలిగి, ఎన్నో మేలులు ఈ వారం అంతా నేను ఎంజాయ్ చేయగలిగినాను, రియలీ నేను ఈరోజు సజీలకులో ఉన్నాను కాబట్టి నేను సాగిలపడడానికి ఇష్టపడుతున్నానని ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు నరుడు జీవాత్మ, ఈ జీవవాయువు నరుల్లోనికి వచ్చినప్పుడు మనిషి బ్రతకడం ఆరంభమైంది. అంటే ఆ మనిషిలో ఏముంది అనేసి సైంటిస్టులు టెస్ట్ చేసినప్పుడు మనిషిలో ప్రతి కణములో వెలుగుంది అని ఒక క్యాన్సర్ గురించి పరిశోధించిన వ్యక్తి క్లారిటీ ఇచ్చినాడంట. ప్రతి కణములో వెలుగుందయ్యా, మరి మనిషి వెలుగుమయుడు అని స్టేటస్ లో చెప్పేస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు మన జీవితాల్లో, మన పరిస్థితులలో వెలుగు చేత నింపబడిన వారమైన మనము చనిపోయిన తర్వాత వెలుగు శరీరంలో ఉండదంట. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది, మనల్ని ప్రేమిస్తుంది. ఎందుకంటే మనలో ఉన్న లైటే వెలుగుగా పెట్టుకొస్తుంది. కాబట్టి ఆ రోజు ఆది అపోస్తులు నడుస్తూ వెళ్తుంటే ఆయన వారి నీడ అస్వస్థత గల వారి మీద పడితే చాలు స్వస్థత జరుగుతుంది అని మంచాలు జరిపి పెట్టేవాళ్ళంట. ఎందుకంటే ఆ నీడ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మను ధరించిన వాళ్ళలో సజీవుడైన దేవుని యొక్క వెలుగు ప్రజ్వలింపజేయడాన్ని బట్టి ఆ వెలుగు యొక్క కిరణాలు వాళ్ళని తాకుతున్నందువలన వారికి స్వస్థత జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఈ రోజు మన పరిస్థితిని మనము క్లారిటీగా తెలుసుకోవాలి. సో దేవుడి యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి మనము ఉజ్జీవింపబడాలి అంటే మొట్టమొదట వెలుగుమయమైన జీవితం జీవించాలన్న తీర్మానం మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరో ఒకరు నా దగ్గరకు వస్తే నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూపించి ఇంకా ముందు. ఇప్పుడు చింతల్లి చేతిలో ఉంది కదా,
ఏమున్నాయి చింతల్లి చదువు? ఆత్మ, స్పిరిట్, ప్రాణం, సోల్, శరీరం, ఫ్లెష్. ఓకే, ఇప్పుడు ఒకటొకటిగా చూద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ లెవెల్ ఆత్మ చాలా చిన్నగా ఉంది. నీవు ఇప్పుడున్న ప్రజెంట్ పాపము మనిషిలోకి ప్రవేశించడం వలన ఆత్మ కుచించుకుపోయింది. సో ఈ ఆత్మ చాలా చిన్నగా అయినందు వలన డైరెక్ట్ గా మనం దేవుని చూడలేకపోతున్నాం. వీళ్ళ వెయిట్ ఎంత ఉండొచ్చు? ఆత్మ చాలా తక్కువగా ఉన్న వ్యక్తి చనిపోతే వాళ్ళ వెయిట్ 21 గ్రామ్స్ ఉండొచ్చు. సో ఇది ప్రాణం అండి. ప్రాణము దీంట్లోనే మన డిఎన్ఏ ఉంటుంది, అంటే రక్తాన్నే సోల్ అని అంటున్నారు. మరి ఈ ప్రాణానికి విల్, ఎమోషన్, మైండ్ ఉందని, దాని విల్ నీ నిర్ణయం అంటే నీ నిర్ణయాన్ని బట్టే నీ జీవితం ఉంటది. వాటి మంచి నిర్ణయాన్ని తీసుకుని వాక్యాన్ని నేర్పిస్తే ఇక ప్రాణము ఆత్మ కలిసి పని చేస్తారు. వాక్యాన్ని నేర్పించకపోతే శరీరం పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ దేవుడు తెలియని వ్యక్తిలో శరీరం ఎక్కువగా పనిచేస్తుంది. శరీరం చాలా పెద్దగా ఉంది కదా. శరీరము ఎంత పెద్దగా అంటే నీ ఆత్మ అంత చిన్నదిగా ఉంటది. ఈ ఆత్మను చిన్న రౌండ్ లో చూపిస్తున్నాను కదా అండి, ఇది ఆత్మ. అంటే నీ పరిశుద్ధత అంత చిన్నగా ఉంటే శరీరము అంత పెద్దగా ఉంటది. ఎంత పెద్దగా శరీరం ఉంటే పరిశుద్ధత అంత చిన్నగా ఉంటది. నీ ప్రాణము, శరీరము ఎక్కువగా పని చేస్తారు, ఆత్మను విడిగా పెడతారు. కాబట్టి ఎక్కువ జ్ఞానం మనకు ఉండదు అనమాట. జ్ఞానం లేని గుడిగురాలు అక్కడ మనము ఎంత కష్టపడినా మిగలదు, ఏం చేయాలో అర్థం కాదు, తిక్కమక కలిగిన జీవితాలు జీవించే వారుగా ఉంటున్నాం. అయితే ఈ ఫ్లెష్, తర్వాత సోలు, స్పిరిట్, ఈ మూడిటిని మనం ఈ విధంగా క్యారీ చేసే మనుషులుగా అంటే దేవుణ్ణి చూసే వారంగా ఉండము, దేవుని స్వరం వినేవారుగా ఉండము అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వాక్యం నేర్చుకుని ఉపవాసం ఉండి నా స్థితిగతులు అన్నింటినీ ప్రభువుతో విజోడు చేస్తూ నా ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నందువలన నా ప్రాణం ఎంత ఉందో అంతనే ఉందండి, కానీ నా ఆత్మ శరీరం కంటే పెద్దగా మారిపోయింది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నా శరీరం చాలా చిన్నదిగా చేసేది. అంటే శరీర కోరిక నెరవేర్చని వారి జీవితంలో ఆత్మ యొక్క నెరవేర్పు జరగడం ఆరంభమవుతుంది. సో ప్రాణము పనిచేసినప్పుడు శరీరం డామినేట్ చేయబడుతుంది, కానీ శరీరము ప్రాణం పనిచేసినప్పుడు ఆత్మ డామినేట్ చేయబడుతుంది. కాబట్టి ఈరోజు మన జీవితాలలో ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి. ఇలా ఉండడం వలన పరిశుద్ధాత్మ సంతోషాన్ని మనము రెట్టింపు చేసుకోలేము, దేవుడి యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకోలేము. కానీ ఎప్పుడైతే ఇలా బ్రతుకుతామో అంటే ఆత్మ అన్యోన్య సహవాసంలో ఎదుగుతామో అప్పుడు ఈ ఆత్మ వెయిటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, పేపర్స్ లోనే తేడా ఉందా అండి? ఈ పేపర్ బరువు, ఇది శరీరం, ఇది ఆత్మ. ఈ పేపర్ కి తేడా ఉందా అండి? శరీర రీతిగా ఉంటున్న మనిషికి, ఆత్మ రీతిగా ఉంటున్న మనిషికి తేడా ఉందా? ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది. అంటే ఇది 21 గ్రామ్స్ అంత ఉంది, ఓకేనా? ఇది 21 గ్రామ్స్ అంత వెయిటేజ్ ఉంటే ఇప్పుడు ఇది 21 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21 లాగా చేసుకుంటే 100% అవుతామండి. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు చనిపోయేసరికి అలా ఎలా ఉండాలంటే ఈమె కూడా దేవుని సంఘ వధువే, ఇతను కూడా దేవుని యొక్క భార్యగా ఉండటానికి యోగ్యుడే అనే బ్రతుకు బ్రతకాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మట్టి నుండి తీయబడిన మనిషి మట్టిలోకే వెళ్ళిపోతాడని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడుతుంది కదా. కాబట్టి ఈ యొక్క మనిషి జీవితాన్ని మనం జీవించాలి అంటే ఎలా జీవించాలండి? ఖచ్చితంగా ఈ ఫ్లెష్ ని తక్కువ చేయాలి, ఫ్లెష్ ని పెంచకుండగా ఆత్మను అధికంగా చేసుకోవాలి. ప్రాణం సేమ్ సైజే ఉంది కదా, కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ఫ్లెష్ ని పోషిస్తావో అప్పుడు ఆ ఫ్లెష్ బాగా ఎదిగినప్పుడు ఈ ప్రాణం బలహీనమైపోతుంది, రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆత్మను బలపరుస్తావో ఈ ప్రాణంకు రోగం ఉండదు. ఈ డిఎన్ఏ క్రీస్తు యొక్క డిఎన్ఏగా మార్చబడుతుంది. సో ఆదాం యొక్క డిఎన్ఏగా ఉంటే ఈ శరీరం పెద్దగా అవుతుంది, ప్రాణము నలగొట్టబడడానికి, రోగ పీడితులు అవడానికి ఉంటది. అంటే వంశావళి ఏంటి? ఆదాము వంశావళి. మొదటి ఆదాము వంశావళిలో అంటే
క్యాన్సర్, టీబీ కదండి, షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి రోగాలన్నీ వస్తాయి. కానీ పరిశుద్ధాత్మ వంశావళి అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళి కిందికి వచ్చిన మనము కడగబడిన ప్రాణంగా ఉంటది. కాబట్టి ఈ డిఎన్ఏ ఎట్లా ఉంటదంటే అశుద్ధ సువర్ణం వలె అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, మనకు ఉపయోగకరంగా, ఏ రోగ వ్యాధి బాధ లేకుండా ఉండగలుగుతారు. అక్క మళ్ళీ ఇప్పుడున్న సేవకులకు కూడా పాపం ఉందక్క అంటే సేవకులలో ఎవరైనా ఖచ్చితమైన పరిశుద్ధులు ఉన్నారా అండి? వాళ్ళలో ఉన్న స్వభావ సిద్ధాన్ని బట్టి వాళ్ళ డిఎన్ఏని వెంబడిస్తున్న సాతాను తరము వారి జీవితంలో ఉంది. ఇది నన్ను ఎంతమంది విమర్శించినా ఐ డోంట్ కేర్. బట్ పాపము ఉన్నందువలన రోగము ఉంటది. మనిషిలో దైవ స్వభావం ఉంటే రోగం ఉండదు. అర్థమవుతున్నాడు? మరి చనిపోయేటప్పుడు ఏలియా కూడా క్యాన్సర్ వచ్చి చనిపోయినాడంట ఆ కాలంలో. అంటే అది మనక పిలుపుని బట్టి దేవుడు ఏర్పాటు చేసిన అవకాశాన్ని బట్టి వస్తుంది. కానీ నిజంగా ఆత్మీయతలో బ్రతికే మనిషికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక థ్యాంక్ యూ. ఇప్పుడు దినాకర్ అంకుల్ ఉన్నారు కదండి, దినాకర్ అంకుల్ కి కొన్నిసార్లు అస్వస్థత వచ్చినప్పుడు, ఎందుకు ప్రభా నేను ఇంత అస్వస్థత చెందుతున్నాను, నా పరిస్థితి ఏంటి అని ఆయన అడగడం జరిగిందంట. చదవండి ఆ బుక్ దొరికితే. సో అప్పుడు ఒక ఈతలో ఒక కొండ అండి, మధ్యలో ఖాళీ ఉందంట. సో ఈ కొండ నుండి ఆ కొండకి దాటడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ రోగములు అనే దయ్యాలు చాలా ఉన్నాయంట. క్యాన్సర్ అనే దయ్యం ఎత్తి ఈయన దినాకర్ అంకుల్ కి తగలడానికి ప్రయాసపడుతుందంట. సో అలా క్యాన్సర్, హార్ట్ పేషెంట్ అవ్వడానికి కావాల్సిన హార్ట్ కి సంబంధించిన సో ఇలా ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క దయ్యం ఉందంట. ఆ దయ్యాలన్నీ వచ్చి నేను హత్తుకోవడానికి ప్రయాస ఎగురుతున్నాయంట. అయితే వెంటనే అవన్నీ చాలా చూసేసరికి చాలా రోగాల పేర్లు కలిగిన దయ్యాలు. మరి ఆ దయ్యాలన్నీ నేను ఎలా దాటుకొని రాలి, ఎస్యా నన్ను కరుణించి అనేసరికి ఒక దయగల హస్తం వచ్చి ఆయనను ఆ హస్తం మీదకి ఎక్కించుకొని ఆ హస్తము అలా తీసుకెళ్లి అవతల కొండకి దించేసిందంట. అది పరిశుద్ధాత్ముని యొక్క సహాయము లేకుండా ఈ రోగ బారిన మనం పడకుండా అవతలికి వెళ్ళలేము అని క్లారిటీ ఇస్తాడు. అంటే ఈరోజు నిజంగా పరిశుద్ధత కలిగి వెలుగుమయమైన జీవితం జీవిస్తే రోగము మనను దరి చేరదు. అక్క అది గ్యారంటీ ఎక్కడుంది వచనం అంటే మోషే 40 రోజులు 2 సార్లు సినాయి కొండ మీద ఉంటే ఆయనకు దగ్గు వచ్చిందని, జ్వరం వచ్చిందని ఎక్కడైనా రాసినారా అండి? పోనీ యేసుక్రీస్తు అతని వ్యాధి లేమి ఆవరించిందని రాయబడిందా అండి? లేదు. అంతెందుకు మనకు ప్రతి విషయంలో ఆత్మవశంలో ఉన్నప్పుడు రెసిస్టెంట్ పవర్ ఎక్కువగా ఉంటది. సో రెసిస్టెంట్ పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ యొక్క నరాలలో జీవం పనిచేస్తుంది. అందుకే హెబ్రీలకు రాష్ట్ర పత్రిక 4:20 అంటున్నాడు, మూలుగను సైతం పరీక్షించేదిగా ఉంది వాక్యం 2 అంచుల ఖడ్గం. కాబట్టి అంటే ఆ మూలుగను కూడా పరిశుద్ధపరచగలదు వాక్యము అని లేఖన వచనం సెలవిస్తుంది. అలాగే మోషకి దృష్టి మాంద్యం రాలేదు అని కూడా తెలియపరుస్తుంది. అవునా? అంటే మన జీవితంలో మనం ఈరోజు ఏం తెలుసుకోవడానికి ఇక్కడ గ్యాదర్ అయిన పరిశుద్ధత కలిగిన జీవితం జీవించాలి. సో పరిశుద్ధత లేకుండా దేవుడికి ఎవరు ఇష్టడు కాలేడు. కాబట్టి పరిశుద్ధతను మనం ధరించగలిగితే రోగము, వ్యాధి, లేమి, ఇరుకు, ఇబ్బంది నిన్ను ఆశ్రయించదు. ఆమె హల్లెలూయా. అక్క మరి లాజర్కి అస్వస్థత ఉంది అని అంటున్నా, కానీ లాజరు కురూపి అని ఉంది, కానీ అతను ఒక అస్వస్థత కలిగిన వ్యక్తి, బెడ్ రిడన్ అని ఉందా అండి? అతనికి ఎప్పుడు అన్నం దొరికితే అప్పుడు తింటున్నాడు ధనవంతుని ఇంటి దగ్గర కూర్చొని, అంతే. అవునా? అంటే అతని పిలుపులో అతను సార్థకత కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ నిజంగా మనం ఫైట్ చేస్తే మన శరీరంలో అస్వస్థత నిలబడకూడదు. మరి దేనికోసం ఫైట్ చేయాలా? మన క్యాన్సర్, టీబీ, షుగర్ ఇవన్నీ మా వంశ పారంపర్యము అనే దాని మీద ప్రయత్నం చేయాలి. జ్వరం అనేది బలహీనత రావచ్చు పరల, కానీ షుగర్, బీపీ ఇవి మన జీవితంలో ఉండద్దు. అవి క్యాన్సల్ చేయొచ్చు. ఎందుకంటే డిఎన్ఏ, నీ డిఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు జీసస్ డిఎన్ఏ. ఏమంటే రొట్టె ద్రాక్షరసం నువ్వు తీసుకుంటున్నావు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న లాజరు ఎగ్జాంపుల్ మాత్రమే. అతనికి రొట్టె ద్రాక్షరసం ఇవ్వబడలేదు.
అవునా? ఏలిషా గారికి రొట్టె ద్రాక్ష రసం ఇవ్వబడలేదు. అందుకే యేసే అంటున్నాడు, అదిగో ఓల్డ్ టెస్టిమెంట్ లో మీ పితరులు తిన్న దేవదూతల ఆహారం మన్నా కంటే శ్రేష్టమైన ఆహారం నేను మీకు ఇస్తున్నాను. ఆహారం పానం చేయవాడు ఎన్నడూ మరణించడు, నిత్య జీవంలోనికి ఎంటర్ అవుతాడు అని అన్నాడు. కాబట్టి రొట్టె ద్రాక్ష రసం ఆస్వాదిస్తున్న నువ్వు పరిశుద్ధత కలిగి తీసుకుంటే నీ జీవితంలో రోగము నిన్ను ఏలదు. హల్లెలూయా. అక్క నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నాకు తలకాయ వస్తుందక్క, నా జీవితంలో ఇక రోగం పోవడం లేదక్క అంటే ఎక్కడో నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఆలోచనలో పడిపోతుండొచ్చు, కోపం వస్తుండొచ్చు, బూతులు తింటుండొచ్చు, సరసోక్తులు మాట్లాడుతుండొచ్చు వేరే వాళ్ళతో, బట్ నీ నోటిని నువ్వు కళ్ళం వేసుకొని బ్రతకాలి అని అంటున్నాడు. కాబట్టి అలా బ్రతకగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా, నీకు ఉపయోగకరంగా, దేవునికి మహిమకరంగా ఉంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆదాం అంటే మనిషి అంటే మట్టి మనిషి, ఎర్రని వాడు అని అర్థం. రెండోది వచ్చేసి ఆయనలో జీవవాయువుగా నరుడు జీవాత్మ అయినాడు కనుక ఆయనలో వెలుగు ఉంది కదండి. ఆ వెలుగు ఆ పండు తిన్నందువలన ఆ వెలుగు కాస్త లేకుండా అయిపోయింది. కాబట్టి అక్కడ వచ్చేసి 3:17 ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అంటే, నీ స్వరం వినగా నేను వస్త్రహీనుడైనానని ఎరిగి చెట్టు వెనుక దాచి పెట్టుకున్నాను అని అంటాం. అంటే దేవుని స్వరం విన్నప్పుడు ఆ స్వరానికి సంబంధించిన ప్రక్రియ కదండి. ఆ ప్రక్రియలో నాకు వస్త్రాలు లేవని తెలుసుకున్నాడని. మరి ఈరోజు మనం పరిశుద్ధత లేకుండా దేవుని స్వరాన్ని వినగలుగుతామా అంటే ఆదామే వినలేకపోయినాడు, భయపడ్డాడు. కాబట్టి ఆదాము దేవుని యొక్క ఆత్మ కవనెంట్ లో లేకుండా తీసివేయబడినాడు. ఎప్పుడైతే ఆదాము పాపమునకు దాసుడు అయిపోయినాడో అప్పటి నుండి అతనికి మహిమా వస్త్రాలు లేవు. అందుకే చర్మపు చొక్కాయలను అతనికి తొడిగించడం జరిగింది. చర్మపు చొక్కాయలనే ఎందుకు తొడిగించాల్సి వచ్చింది? ఎందుకు అంటే బలి ఇవ్వడం జరిగింది అనేది మనం అక్కడ ఇండైరెక్ట్ గా ఉంది. అది మర్మము, అది రెవల్యూషన్ అని అంటున్నారు. కానీ ఇంకొక రెవల్యూషన్ చెప్తున్నాను చూడండి. పాము అనేది పశువులలోను భూ జంతువులలోను నువ్వు శపించబడిన దానవు అని శపిస్తున్నాడు ఆది కాండంలో. సో అది పశువు కిందికి జంతువు కిందికి వస్తుంది. కాబట్టి ఇక్కడ మానవుడు మోసపోయింది ఒక పశువు ద్వారా, జంతువు ద్వారా పిలువబడుతున్న ఒక పాము వలన. కాబట్టి అదే పశువు ద్వారా విడుదల కలగాలి, విమోచన జరగాలి. అందుకే పొట్టేల్ని అక్కడ బలి ఇవ్వడం జరిగి అక్కడ ఏమైపోయిందండి, వాళ్ళకి వస్త్రాలుగా ఇవ్వబడడం జరిగింది. సో దేవుని ఆంతర్యాన్ని తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు సిట్, వీ హ్యావ్ టు లెర్న్. ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటావు? బడబడ ఆ వాక్యాన్ని చదివితే కాదు, దాన్ని ధ్యానించాలి. ప్రభు నేను ఏం చెప్పాలి సండే, ఎలా ధ్యానించాలి, ఎలా నేర్చుకోవాలి అని నేను దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు ప్రభు నాకు కొత్త కొత్త ఆలోచనలను ఇస్తున్నాడు. కానీ వాక్యము అదే. హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి నిత్య నూతనత్వాన్ని మనకు తీసుకొని వస్తున్నాడు. ఆదాము అంటేనే డిఎన్ఏ కలిగిన వ్యక్తి. హిబ్రూ లాంగ్వేజ్ ని బట్టి అలెఫ్ దలెత్ మెన్ అనే పదాల నుండి తీసినారు. కాబట్టి డిఎన్ఏ అనేది దాంట్లో హిబ్రూ పదాలను పొందుపరచడం జరిగింది. కాబట్టి డిఎన్ఏ అంటే రక్త మాంసములు కలిగిన వ్యక్తి. మరి అతనిలో వెలుగుంది, కానీ పాపం చేసిన తర్వాత ఆ వెలుగు తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మనం వాక్యం చదువుతున్నప్పుడు ఆ వెలుగు రెట్టింపు అవుతుంది. ఆ వాక్యాన్ని బట్టి అభిషేకించబడితే, అభిషేకం అంటే పరిశుద్ధాత్మ ద్వారా నీళ్లలో బాప్తిసం తీసుకున్న మనం పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ వెలుగు ఇంకా ఉజ్జీవింపబడుతుంది. అంటే మనకు వెలుగు పెరిగినందువలన ఆత్మ సైజు పెరిగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఆత్మ సైజు పెరిగితే ఆటోమేటిక్ గా నీ భవిష్యత్తు ఏందో నీకు అర్థమవుతుంది. వాక్యం చదివితే నీకు అర్థమవుతుంది, భవిష్యత్తు అర్థమవుతుంది. ఎవరో బాబాలను లేదంటే ప్రవక్తలను సమీపించాల్సిన అవసరత లేదు. ప్రభువుని సమీపిస్తాం, ప్రభువే మనతో మాట్లాడతాడు, ప్రభువే మనకు గైడ్ చేస్తాడు, ప్రభువే మనల్ని నడిపిస్తాడు. సో వెండి తాడు విడిపోయినప్పుడు బండాలన్నీ పటాపంచలైపోతాయంట. కాబట్టి ఈరోజు ఏదో ఒక రోజు ఈ పాత్ర పగలవలసిందే. అవునండి. శరీరము మన్న అయినది మరలా భూమికి
చేరవలసింది. అయితే మనలో ఉన్న ఆత్మకు తీర్పు జరుగుతుంది. ఆత్మ అంటే మళ్ళీ ఏందో అనుకునేరు, దేవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అని రాయబడి చూడండి ప్రసంగి 7. మన్న ఇన్నది చదువు. మన్న ఇన్నది వెనుకటి వల్లనే మళ్ళా భూమిని చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకే మరలా వెళ్ళిపోనంట. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని ఎద్దకు ఆత్మ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాల్సింది. ఇది దేవునిలో ఐక్యం అవుతుంది. అయితే ఈ ఆత్మ శరీరం కలిసి పనిచేస్తున్నాయి కదా, ఈ సోల్ కి వెయిటేజ్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ సోల్ కి మహిమ వచ్చేస్తుంది. కాబట్టి ఈ సోల్ కి తీర్పు తీర్చబడుతుంది. అంటే మీ డిఎన్ఏకే తీర్పు తీర్చబడుతుంది. ఈ డిఎన్ఏకి రూపం ఉంటుంది. చనిపోయి తిరిగి లేచిన ఈ శరీరము చనిపోయి తిరిగి లేచినాక ఈ శరీరం ఉండదు, కానీ ఈ డిఎన్ఏకే తీర్పు జరగడం జరుగుతుంది. ఈ ఆత్మ దేవుని హత్తుకుంటే ఈ డిఎన్ఏ తీర్పు జరుగుతుంది. కాబట్టి ఈ రూపము ఈ ఆత్మ కలిసి దేవుని దగ్గర బ్రతకగలిగే జీవితం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇది ఎంత బలపరచబడింది, అంతగా ఒక రూపాన్ని కలిగి ప్రభు దగ్గర మనం బ్రతకగలుగుతాం. స్పిరిట్ సోల్ కలిసి జీవించే జీవితము 7 సంవత్సరాలు పరలోకంలో ఉంటే భూమి మీద 1000 సంవత్సరాలు తర్వాత తీర్పు జరిగిన తర్వాత శాశ్వత కాలం భూమి మీద బ్రతికే బ్రతుకు ఏంటి అంటే నీ సోల్ అండ్ స్పిరిట్ కలిసి జీవిస్తారు. అంటే అక్కడ రక్తం ఉంటుందా అండి పరలోకంలో అంటే రక్తము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ రక్తానికి ఒక రూపం ఉంది, ఆ రూపం బ్రతుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ ఆత్మకు రూపము దైవ రూపం ఉంది కాబట్టి ఈ ఆత్మకు ఈ ప్రాణం యొక్క రూపం రావాలి కాబట్టి వస్తుంది. సో డిఎన్ఏ అంటే శరీరం మన్నులో ఉంది. డిఎన్ఏ అర్థమవుతుందా? మన్ను మన దగ్గర ఉన్నంత వరకు ఆ మన్ను యొక్క డిఎన్ఏ భూమిలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు రక్తము పరలోకంలో రక్త మాంసములు కలిగిన పరలోకము మనిషి పరలోకాన్ని స్వతంత్రించుకోలేడు. కాబట్టి ప్రాణాత్మ దేహాలన్నిటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రాణము ఆత్మ. సో ప్రాణము ఆత్మతో మనం పరలోకానికి వెళ్తాము. చనిపోయిన తర్వాత దేహములో ఉన్న డిఎన్ఏ ఖనిజ లవణాలన్నీ మన్నై వెళ్ళిపోతాయి. ప్రసంగి దానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మన జీవితాల్లో మన పరిస్థితులలో ఉజ్జీవాన్ని కలిగి ఉండాలి. అదే మన దేవుడు మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎలాంటి ఉజ్జీవాన్ని కలిగి ఉండాలంట? అనుదినం మన్నా తీసుకోవాలనే ఒక ఉజ్జీవాన్ని మనం కలిగి ఉండాలి. అనుదినం దేవుడితో నేను మాట్లాడాలి. ఏదైనా ఉంటే ఆయన అనుకోని సాగు అని. అదే యేసయ్య చేసినాడు. నా తండ్రి వేటిని చూపిస్తున్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో, నా తండ్రి దేన్ని చూపిస్తున్నాడో అది చేస్తున్నాడు. ఏది వినిపిస్తున్నాడో కనిపిస్తున్నాడో దాన్ని వినిపిస్తున్నాడో దానిని నేను భూమి మీద ప్రకటిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితాల్లో మన పరిస్థితుల్లో దేవుడు మాట్లాడేది వినగలగాలి, చూడగలగాలి, దాన్ని మనం చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఈ ఉజ్జీవం లేకుండా మనం దేవునికి ఇష్టలై ఉండము. ఈ భూమి మీద ఉండగానే దేవుని యొక్క కృప మనల్ని ఆవరించిన వారంగా ఉండాలి. ప్రతి జీవకణంలో వెలుగుంది అనేది మరి కెనడా వాళ్ళు కూడా సైంటిస్టులు కూడా పరిశీలించినప్పుడు ఒక ఎలుకను తీసుకొని పరీక్షిస్తే బ్రతికిన ఎలుకలో వెలుగు ఉంది, చచ్చిన ఎలుకలో వెలుగు లేదు. అంటే ప్రతి జీవిలో దేవుని యొక్క జీవం ఉన్నంత వరకే వెలుగు ఉంటది, లేకపోతే ఉండదు. కాబట్టి వెలుగుని పెంపార చేసుకునే జీవితం జీవించాలి. కాబట్టి అక్కడ మళ్ళీ ఫైనల్ గా నిజంగా ఆత్మకు బరువు ఉందా? సైన్స్ కనుకుంది నిజమేనా అంటే దానియేలు గ్రంథంకి పోదామండి. ఫైనల్ గా వెళ్ళిపోతున్నాం. ఇంకా దానియేలు 5వ అధ్యాయం, దానియేలు 5:23 నుండి చదువు. ఎక్కడ హెచ్చించుకున్నాడంట అంటే ఫ్లెష్ లో హెచ్చించుకున్నాడు. ఆయన ఈ ఫ్లెష్ లో హెచ్చించుకున్నందు వలన లోకంలో ఆయన ఉపయోగం లేని వ్యక్తిగా ఉన్నాడు. పరలోకంలో ఫ్లెష్ తూకం వేస్తే ప్రయోజనం లేదు. కాబట్టి ఆత్మలో తూకం వేయడం జరుగుతుంది. నెక్స్ట్ చదువు.
టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తుంచగా నీవు తక్కువగా కనబడితివి. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. సో టెకేల్ అంటే నిన్ను త్రాసులో తూచగా ఏమైంది? తక్కువగా ఉన్నావు, చాలా తేలిపోయినావు. అందుకే యు ఆర్ అనేబుల్ టు కమ్ హెవెన్, అనేబుల్ టు రిసీవ్ హెవెన్, అనేబుల్ టు లివ్ విత్ మీ. నాతో కలిసి నువ్వు భోజనం చేయలేవు, నాతో కలిసి నువ్వు జీవించడానికి అనర్హుడవు. కాబట్టి ఈరోజు నువ్వు బరువు పెరగాలంటే ఏం చేయాలా? మాంసాహారాన్ని శాకాహారాన్ని భుజించడం వలన కాదు. పరలోకానికి వెళ్ళాలంటే దాన ధర్మాలు చేయడం వలన కాదు. ఏ దేవుడు సృష్టికర్త అయినాడో ఆ దేవుడిని నువ్వు ఆరాధించనందువలన తీర్పులోనికి వస్తున్నావని ఇక్కడ బెల్షస్సర్ గురించి క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అన్ని ప్రభుత్వాల లెక్క చూడగలగడము దేవుడి చేతిలో ఉంది. అందుకే మెనే అనగా నీ ప్రభుత్వము లెక్క ఆయన చూచినప్పుడు, టెకేల్ అనగా నువ్వు తక్కడలో తూచబడినప్పుడు తక్కువైపోయినందుకు నీ యొక్క ఆస్తి ఐశ్వర్యము అన్నిలకు ఇవ్వబడడం జరుగుతుంది అని అంటున్నాడు. సో ఈరోజు మన జీవితాలలో, మన పరిస్థితులలో మన జీవితం ఇప్పుడు శాశ్వతమైన జీవితంలోనికి ఎంటర్ కాకుండా శరీరానుసారమైన జీవితం జీవించి నేను ఒక్కొక్క 10 కేజీలు పెరిగినా కూడా ప్రయోజనం లేదు. ఆత్మానుసారమైన జీవితం జీవించి నా శరీరం చీకిపోయినా నేను ఆయనని చూస్తానంటాడు యోబు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం బరువు ఎంత అందంగా ఉన్నాము, శరీరం ఎంత తెల్లగా ఉందని ఏవేవో ప్లాన్ చేసుకుంటుంటాం కదండి. క్రీమ్స్ అప్లై చేసుకుంటుంటాం, లేకపోతే ఇంకా రకరకాల ప్లాన్ చేస్తుంటాం. సో వాటి వలన నువ్వు పరలోకానికి చేరవు. కాబట్టి శరీరాన్ని అంత కాపాడుకుంటుంటావు. ఒక ఫోన్ ఎంత కాపాడుకుంటుంటావు కదండి. దీనికి గ్లాస్ వేసినాం, కవర్ వేసినాం, ప్రొటెక్షన్ కవర్, సైబర్ నెట్వర్క్ తగిలించకుండా యాప్స్ ఏమున్నాయో అలర్ట్ చేసుకోవడానికి కావాల్సిన యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుంటాం. మరి నీ ఆత్మని కాపాడుకోవడానికి, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి వాక్యాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఆమేన్. సో వాక్యాన్ని డౌన్లోడ్ చేసుకుని నువ్వు ఛార్జింగ్ ప్రార్థన ద్వారా చేసుకోవాల్సిందే. అందుకే ప్రార్థన ద్వారా, వాక్యం అనే రెక్కల ద్వారా నువ్వు ఆత్మలో ఎగరగలవు అని చెప్తుంది లేఖన వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరుడు తన నడతలను ఎలా సరి చేసుకుంటాడంట? వాక్యము ద్వారా సరి చేసుకుంటాడు. కాబట్టి దానియేలు గ్రంథంలో తక్కడలో వేసి నీ జీవితాన్ని తూకం వేస్తాడు. జీవితాన్ని అంటే మనం చేసిన క్రియలన్నిటినీ తక్కడలో తూచినప్పుడంట, మనం చేసిన మంచి పనులని అన్నిటినీ మన ఆత్మ బరువు తూచినప్పుడంట సైన్స్ కంటే ఎక్కువ రావాలి. సైన్స్ బరువు ఎంత? ఆత్మ బరువు 21 గ్రామ్స్. ఇప్పుడు నీ ఆత్మ బరువు ఎంత రావాలండి? ఇప్పుడు చెప్పండి. ఆయన డాక్టర్ అయితే నువ్వు డాక్టర్ అయినా చదవాలి. ఆయన పరిశుద్ధ చదివినాడు కాబట్టి నువ్వు పరిశుద్ధ చదవాలి. ప్రైజ్ ది లార్డ్. అలా చదివిన ఆయన ఏమన్నా అన్నాడు? ప్రకటనలు 6:10 నాకు చాలా ఇష్టమైన వచనాలు. ఊహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? ఈమె ఎవరు అనుకుంటున్నావు? క్రీస్తు భార్య అని చెప్పగలగాలి. హల్లెలూయా. సో వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. అందుకే పెళ్లి, పిల్లలు, ఉద్యోగాలు అని చచ్చిపోతున్నారు జనాలు. అది శరీరాన్ని పోషించినట్టయితది కాదు. ఆత్మలోను బలపడడానికి నీ జీవితంలో మొగుడు అనేటోడు ఒక కష్టజీవిగా ఉంటాడు, కొడుకు అనేటోడు నిన్ను సతాయించేటోడుగా అంటాడు, లేదంటే ఉద్యోగస్తులలో ఒక అధికారి నిన్ను బాధించేవాడు అంటాడు. దానికి నువ్వు కృతజ్ఞత చెప్పాలి. అయ్యో ఫరోని వాడినట్లు వాళ్ళని వాడుతున్నావే, వాళ్ళ జీవితంలో నాశనం రాకుండా రక్షణ అని మనం ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే వాళ్ళు నశించిపోయే ఆత్మలుగా ఉన్నాడు కాబట్టి ఆత్మల లెక్క కూడా నిన్ను అడుగుతాడు మళ్ళా నేనేమైనా టెకెళ్ళినప్పుడు. అవునా అండి? మరి మన యొక్క పరిశుద్ధతని ఎలా కొలుస్తాడంట? త్రాసులో. మరి నీతి క్రియలని కొలబద్దతో కొలుస్తాడంట. నీతి క్రియలని కొలబద్దతో కొలుస్తాడు. రెఫరెన్స్ ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో నీకు వధువు వస్త్రాలను ఇవ్వబడడం జరుగుతుంది అంటాడు. వస్త్రాలను ఎట్లా అండి కొలిచేది? స్కేల్ తో కాదా? స్కేలు లేకపోతే టేప్. అవునా? టైలర్ దగ్గర పోతే కొలబద్దనే ఉంటది, కొలబద్ద పెట్టి కొలుస్తుంటాడు. టేపుతో కొలిసినా కూడా వాడు కొలబద్ద పెట్టి గీత గీసుకుంటుంది. అంటే కొలబద్ద ఇది టేపు. కొలబద్దలో 30 లేకపోతే 50 వరకే ఉంటుంది. కానీ టేపు తీసుకుంటే మాత్రము 150 వరకు ఉంటుంది.
అంటే మీటర్న్నర ఉంటది కదండి. సో అలా కొలబద్దతతో కొలిచేది అంటే టేపుతో కొలిచి ఇచ్చేది మనక మహిమ వస్త్రాలు. కాబట్టి మన మహిమ ఎంత పెరగాలి? చాలా ఎక్కువగా పెరగాలి. ప్రైజ్ లార్డ్. ఒక అర్ధ మీటర్తో చీర కట్టగలరా? జాకెట్ కుట్టించుకోగలరా? షర్ట్ కుట్టించుకోగలరా? ట్రౌజర్ అయినా కుట్టించుకోగలరా? సూటు బూటు వస్తుందా? ఏం రావడం లేదు ఒక అర్ధ మీటర్ ఖర్చుతో. అవునా? ఒక ముచ్చమటలు దూచుకోవడానికి తప్ప ఏంటికి పనికి రావడం లేదు. సో నీ ఆత్మ కూడా అంతే ఉంటే ఏంటికి పనికిరాదు. కాబట్టి నార్మల్ గా చనిపోతున్న రోగ పీడితులైన మనుషులను లెక్క పెట్టినాడు ఆయన. అర్థమవుతుందండి? హాస్పిటల్లో అప్పుడప్పుడు చనిపోతున్న 6 మందిని లెక్క పెడితే 6 మంది కొలత 21 గ్రాములు ఉందంట. కానీ ఒక జీవం కలిగిన ఒక పరిశుద్ధత కలిగిన వ్యక్తి చనిపోయే ముందర అతని బరువు ఎంత నువ్వు నేను చెప్పలేకపోతున్నాము ఈరోజు. ఎందుకంటే మనము చక్కర లో పెట్టి తూకం వేయడం లేదు కానీ వాక్య లేఖనాలను బట్టి చూసుకుంటే మనము 100% ప్యూరిఫికేషన్ లోకి రావడానికి కావాల్సిన పిలుపు ఉంది. అట్లీస్ట్ నువ్వు పాస్ అవ్వాలంటే రక్షణ తీసుకోవాలి, నీళ్ళలో బాప్తిసం తీసుకోవాలంటున్నాం. నీళ్ళలో బాప్తిసం తీసుకోవాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంటే నీ నా కొరకు మరణించి తిరిగి లేచినాడని నీ నోటితో నీ హృదయముతో అంగీకరించి ఒప్పుకుని నీళ్ళలో బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షించబడతావు అని అంటున్నాడు. అంటే నీ వెయిటేజ్ పెరుగుతుంది. 21 అంటే 21 అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుందండి? 42 గ్రాములు అవుతుంది. సో అలా పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలంటే వాక్యమును నిబంధనగా తీసుకొని వాక్యానుకూలంగా 10 ఆజ్ఞలను పాటిస్తూ తప్పిపోకుండా క్రీస్తులో నెరవేర్చబడిన వాటిని బట్టి నేను ఇంకా సునాయసనంగా బ్రతకగలుగుతాను. వాక్యాన్ని అన్వయించుకుని బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సంచకరువుగా నీకున్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు నిన్ను ముద్రించినప్పుడు మళ్ళీ ఒక 21 పెరుగుతుందండి. ప్రైజ్ ఎలా? అప్పుడు ఎంత అవుతుంది? 63 అవుతుంది. అంటే 63 మార్కులు వస్తే నువ్వు ఉన్నతమైన స్టేటస్ లో ఉంటావు పరలోకంలో. అట్లీస్ట్ పరలోకాన్ని చేరాలంటే నీకేముండాలండి? 42 మార్కులు ఉండాలి, పాస్ మార్కులు అండి. అందుకే 42 ఇయర్స్ వస్తేనే అంట హెవెన్ లో టీనేజర్స్ అని పిలుస్తారంట. అందుకే నేను మనందరినీ యూత్, సీనియర్ యూత్ అని పిలుస్తున్నా. ఇంకెవరిని ముసలోళ్ళని పిలవడం లేదు. ప్రైజ్ ఎలా? 40 ఇయర్స్ స్టార్ట్ అయితే టీనేజర్స్ పరలోకంలో. ఆదాము సృష్టించబడినప్పుడు 40 ఏళ్ళ వాడంట. సైన్స్ చరిత్ర చెప్తుంది. అంటే ఆయన పుట్టినప్పటికే 40 ఏళ్ళ బాలుడుగా పుట్టినాడు దేవుని దృష్టిలో. అవునండి? అంటే ఆయన యవ్వనుడుగా పుట్టినాడు ఈ లోకంలో. నాభి సూత్రం కోయబడిన వాడు. మరి ఆదాము 40 ఏళ్లలో పుట్టినాడు కాబట్టి పరలోకంలో పడిపోయిన పిండాలు ఉంటాయట కదా. దినాకర్ అంకుల్ పరలోక దర్శనాల బుక్ లో ఉంటదండి, వెరిఫై చేయండి. సో అక్కడ 40 సంవత్సరాలైన తర్వాత వాళ్ళను వాహనములుగా వాడుకుంటారంట. పుట్టి చనిపోయిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పడిపోయిన పిండాలు అబ్రహాము ఓడిలో పెరుగుతుంటారంట. మరి వాళ్ళని ఏం చేస్తున్నాడంటే దినాకర్ అంకుల్ ఒకసారి ప్రేయర్ చేసుకుంటా, అయ్యా మరి నా కుమారుడు పాల్ని ఏం చదివియాలా పై చదువులు అని కనిపెడుతున్నా అంట దేవుని దగ్గర. కనిపెడుతున్నప్పుడు ప్రతిసారి దూతలు వచ్చి ఆయనకు జవాబిస్తారంట, నా కుమారుడా భయపడకు అని ఒక శబ్దం వస్తుందంట. కానీ ఈసారి వచ్చేసరికి నానా అని అడిగినపడిచిందంట, నానా భయపడద్దు అని వచ్చిందంట. వెరైటీగా అరే ప్రతిసారి దేవదూతలు వచ్చినప్పుడు భయపడకు అని వస్తుంది కదా, మరి ఇప్పుడేంటి నాన్న భయపడకు అని వస్తుంది అని అలా తేలి చూస్తే నేను మీ కుమారుడిని, నీ గర్భమందు పుట్టి చనిపోయిన కుమారుని, మన పాల్ తమ్ముడు గురించి నీ తమ్ముడి గురించే కదా పోయి నువ్వే నీ తండ్రికి ఏమంటారు ఈ యొక్క అంశంను ఈ యొక్క వార్తను తెలియపరిచి రాకు అని నన్ను పంపడం వలన నేను వచ్చున్నాను. తమ్ముడిని MBA స్టేట్స్ లో చేపియాలంట, ప్రభు చిత్తం ఇది అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడంట. హల్లెలూయా. అంటే మన చనిపోయిన వాళ్ళని మనం కాల్చుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయి అక్క. అంటే ఎస్, మనము కొన్ని ఈవులు దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7. అయితే మనలో ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను.
అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరలు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మరి యేసుక్రీస్తు చెరను చెరగా కొనిపోయినాడంటే మన పరిశుద్ధులందరినీ పరలోకాన్ని తీసుకుపోయినాడు. ఆయనను బట్టి మన కృప ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నీకు కృప విస్తరిస్తదే తప్ప తక్కువ కాదు. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యానికి సంబంధించిన కృప విస్తరించడాన్ని బట్టి నువ్వు వాక్య జ్ఞానాన్ని నేర్చుకుంటావు. ఆమేన్. పరిశుద్ధాత్మలో నడిపించబడడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని నువ్వు అధికంగా పొందుకుంటావు. అంటే కృప విస్తరిస్తూనే ఉంటుంది. కృప విస్తరించాలంటే నువ్వు పరిశుద్ధ యాక్ట్ చేయాలి, పరిశుద్ధ నడిపింపు కలిగి ఉండాలి. అప్పుడు నీకు కృప ఎక్స్పాండ్ అవుతుంది. హల్లెలూయా. అయితే నేను చెప్తున్నానండి, ఒక సేవకురాలుగా నేను కూడా దశమ భాగం విత్తుతాను. ఎప్పుడైతే దశమ భాగం రెగ్యులర్ గా విత్తుతున్నానో అప్పటి నుండి నా స్టేటస్ మారిపోతుంది. అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును అన్న వాక్య ప్రకారము ఇచ్చి మనము శోధించాలి అని ఉంది. కాబట్టి మలాకిలో ఇచ్చి శోధించమన్నాడు, అక్కడ ధాన్యం ఇవ్వమన్నాడు అంటున్నాడు. మరి అబ్రహాంలో తీసుకున్నప్పుడు పిసదెక్కి అంటున్నాడు, కొట్టుకొచ్చిన సొమ్ము అని కాదని. ఆయన కష్టపడినాడు. అక్కడ లోతు విషయంలో కాపాడడానికి వెళ్ళి యుద్ధము చేసి తీసుకొచ్చిన ధనంలో. సో విమర్శించడాన్ని, ఇది నేను మళ్ళీ యూట్యూబ్ లో పెట్టను, విమర్శించడాన్ని మన మైండ్ తీసుకుంటే చచ్చిపోతాము. వాక్యాన్ని మన హృదయానికి తీసుకొని విశ్వాసపు విత్తనం విత్తితే ఆశీర్వదించబడతాము. అవును, నిజంగా ఆత్మలో పెరిగే కొద్ది ప్రియుడను సమస్యలో వర్తిల్లుతావన్నది నేను ఆస్వాదిస్తున్నాను. నువ్వు మంచిని విత్తితే మంచి విత్తుతారు. ఒక మనిషికి మంచి చేస్తే ఆటోమేటిక్ గా అతను మంచి చేస్తాడు. మరి దేవునికి విత్తే సమయము, దేవుడు నీకు సమయం ఇవ్వడా? దేవుని విత్తే డబ్బు, దేవుడు నీకు తిరిగి డబ్బు ఇవ్వడా? దేవుడు నీకు బట్టలు ఇవ్వడానికి ప్రేరేపిస్తే ఒక వ్యక్తికి వేరే వ్యక్తి నీకు బట్టలు ఇవ్వాలని ప్రేరేపించబడవా? ఎస్, ఖచ్చితంగా. మనం ఏం వెతుకుతున్నామో దాన్ని దేవుని దగ్గర అడగి పొందుకోండి. అడగకపోతే ఇవ్వడు. అయితే అడగడం అంటే అయ్యా నేను బట్టలు ఇచ్చినా నాకు అయ్యా అని బెగ్గర్స్ లెక్క అడుక్కోవడం కాదు. దేవుని స్తుతించండి. అయ్యా నేను ఒకరికి వస్త్రాలు ఇవ్వగలిగే ఆధిక్యత నాకు ఇచ్చినావు నాయనా, నీకు స్తోత్రములు. ఒకరికి బెడ్షీట్స్ ఇవ్వగలిగే ధన్యత ఇచ్చినావు అయ్యా, నీకు వందనాలు అని చెప్పండి. ఆటోమేటిక్ గా నీకు ఇంపార్టెంట్ బెడ్షీట్ తీసుకొని వస్తాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు నేను దశమ భాగము విత్తడానికి, సమయంలో విత్తడానికి ఇచ్చిన కృపకు వందనాలని చెప్పండి. దేవుడు వచ్చి మాట్లాడగలిగే ధన్యత నీలో ఉందని దేవుడు నీ దగ్గరికి వచ్చి దీవిస్తాడు. హల్లెలూయా. అలాగే దేవా నేను ఈ దశమ భాగం అంటే డబ్బులో విత్తగలిగినాను, అందుని బట్టి నీకు కృతజ్ఞతలు అని చెప్పండి. కొద్ది రోజుల తర్వాత అది నీకు అధికమవుతుంది. నీళ్ళలో వేస్తే అధికమవుతుంది అని అన్నాడు కదా, నీటిపైకి తెలుసు. సో అలాగే నీ జీవితము విత్తి నువ్వు మర్చిపోతే ప్రయోజనం లేదు. కానీ విత్తిన దాన్ని బట్టి, కృతజ్ఞతను బట్టి దేవుని స్తుతిస్తుంటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను కాదండి, అక్కడ మీటింగ్ పెట్టించేదాన్ని ప్రజల కోసం. వచ్చిన సేవకుడికి ఆ దశమ భాగం వాళ్ళ బ్యాగ్ లో పెట్టేసి అది కవర్ లో పెట్టి ఇచ్చేదాన్ని. ఏదైనా ప్రారంభిస్తే దాని అద్భుతంగానే మిగిలిపోయింది. ఇప్పుడు కూడా నేను సేవకులకి విత్తుతున్నాను కాబట్టి నేను పొందుతున్నాను. ఈ రోజు నాకు అందరికి ఏదైనా మీటింగ్ పెడితే బిర్యానీలు వస్తున్నాయి, కళ్ళ వయసులు. నేను ఎవరినైనా మీరు ఇవ్వాల్సిందే అని అడుగుతున్నానా? ఆజ్ఞాపిస్తున్నానా? లేదే. ఒక్క ప్రసాద్కి దేవునికి ఇవ్వడం వలన మనకు రెట్టింపు ఆశీర్వాదాలు వస్తాయి. సమయం ఇస్తే సమయాన్ని బట్టి ఆశీర్వాదాలు వస్తాయి. ధనం ఇస్తే ధనాన్ని బట్టి, వస్త్రాలు ఇస్తే జీలకర్రలో ఇవ్వమన్నాడు, ధనియాలలో ఇవ్వమన్నాడు కదండి, కొత్తిమీరలో ఇవ్వమన్నాడు. మరి ఇలా ఇవ్వమన్న ఆ దేవుని యొక్క నడిపింపు ఏంటి అంటే సంఘానికి ఏం అవసరమో అది ఇవ్వాలి. నీ దగ్గరకు వచ్చిన వ్యక్తే సంఘం. ఒకవేళ నీ ఇంటికి వచ్చిన వ్యక్తి ఆకలితో వచ్చినాడా, అన్నం పెట్టండి, అది దేవుడికి ఇచ్చినట్లనే. నువ్వు ఒకసారి దేవా నేను ఎవరికి ఆహారం పెట్టాలి, నీకు అన్నం పెట్టాలంటే ఎట్లా పెట్టాలంటే నా నామం ఎవరు వస్తే వాళ్ళకి పెట్టాలి, అదే నేను తిన్నట్లు అన్నాడు. మాట్లాడే ప్రతి మాట బలమైనది ఎప్పుడైతుందంటే దేవుని పిచ్చి వాళ్ళగా ఉన్నప్పుడు మాట్లాడు. ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తే టైం వేస్ట్. ఊరికి పుట్టినాం చచ్చిపోయినామంటే 21 గ్రాముల ఆత్మతో చచ్చిపోతావు. ప్రయోజనం ఏమన్నా ఉందా? నరకానికి పోతావు. కానీ నీ ఆత్మ బలాన్ని పొందుకుంటే ఆత్మలో వర్ధులే కొద్దీ నువ్వు భూమి మీద వర్ధులతో ఆశీర్వదించబడతావు. మళ్ళీ 1000 ఏళ్ల తర్వాత శాశ్వత కాలం భూమి మీదనే ఉంటావు. దేవునికి ఇస్తున్నావు, అది చాలా ఇంపార్టెంట్. దేవునికి ఇచ్చే సమయం చాలా ఇంపార్టెంట్. దేవునికి ఇచ్చే పాట, ఒక పాట పాడుతున్నావు అంటే అది చాలా ఇంపార్టెంట్. నీ నాభిలో నుండి రావాలి ఆ పాట. ఆరాధన అంటే ఊరికే ఆషామాషి కాదు. ఆరాధన అంటే నీతో పాటు దేవదూతలు దిగి వచ్చి ఆరాధన చేస్తారు.
హల్లెలూయా. మరి నీతో పాటు ఏంజల్స్ కలిసి ఆరాధన చేసినప్పుడు దేవుడు దిగిరాడా? దేవుడు దిగొస్తే నీ జీవితంలో వెలుగు ఉండదా? చీకటి పారిపోవాలంటే దేవుని వెలుగు దిగి రావాలి. జాగ్రత్త. ఎప్పుడైతే దేవుని మహిమ మీ ఇంటిలోకి దిగి వస్తుందో, మీ ఆత్మలోకి దిగి వస్తుందో, నీ జీవితంలో ప్రతిదీ తేటగా కనపడుతుంది. హల్లెలూయా. ప్రతిదీ తేటగా చూడగలుగుతాం. మీ కన్నులు తెరవబడినప్పుడు మీకు ఎవరో వచ్చి శోధ చెప్పాల్సిన అవసరత లేదు. కాబట్టి ప్రభా, నా జ్ఞానం వెలిగింప చేయి, నాకు వివేచన, నా ఆలోచన జ్ఞానాన్ని అద్భుతంగా నడిపించు అని అడగండి. హల్లెలూయా. మరి దేవుని యొక్క